ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. ఏడాదిగా రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ పథకం ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది, పథకానికి అర్హులు ఆన్లైన్లో స్టేటస్ ఎలా చూసుకోవాలి, ఎంత మొత్తం విడుదల కాబోతుంది అన్న వివరాలు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల్ని 2 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఏడాది అక్టోబర్ నెలలో 2026 జనవరిలో 2 విడతలుగా వీటిని విడుదల చేస్తారు. సొంత భూమి కలిగిన పట్టాదారులు, ఇనాం భూములు, అసైన్డ్ భూముల రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వెబ్ ల్యాండ్లో ఆధార్ జత చేయకపోయినా వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలని ఢిల్లీరావు తెలిపారు. కేంద్రం వాటా నిధులు రాగానే కూటమి ప్రభుత్వం కూడా తమ వాటాతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుంది అన్నారు. ఈ పథకం ద్వారా 2 విడతల్లో 10,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ కేవైసీతో పాటు ఇతర కార్యక్రమాల్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.